హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ప్రవళిక అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాల్ఫివిక్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం 3+ months బేబీకి ఎలాంటి ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయాలన్న దాని గురించి డిస్కస్ చేసుకుందాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 1 year వరకు కూడా పిల్లలకి మదర్ ఫీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళలో ఇమ్యూనిటీ పెరగడానికి ఇది బాగా హెల్ప్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ మంత్స్ పెరుగుతున్న కొలది వాళ్ళకి కొన్ని లిక్విడ్స్ వైజ్గా, సాలిడ్స్ వైజ్గా కొన్ని ఫుడ్ అయితే మనం ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాలి. సో అందులో ఫస్ట్ ఏంటంటే క్యారెట్ జ్యూస్ మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు వాళ్ళకి. ఈ క్యారెట్ కూడా ఏంటి అంటే ఇందులో విటమిన్ ఏ ఉంటుంది. వాళ్ళ ఐసైట్కి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో దీనికోసం ఒక చిన్న క్యారెట్ తీసుకొని గ్రేట్ చేసుకొని స్ట్రైనర్తో స్ట్రైన్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. ఇంకా ఈ స్ట్రైనర్ ప్లేస్లో మీకు కావాలంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని బాగా వడగట్టి ఒక ఉగ్గు గిన్నెలో ఇస్తే సరిపోతుంది. చిన్నగా 3+ months పిల్లలకి కాబట్టి ఒక ఉగ్గు గిన్నె అయితే సరిపోతుంది. మంత్స్ పెరుగుతున్న కొలది క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. ఎలా అంటే ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఒక ఉగ్గు గిన్నె, అండ్ నెక్స్ట్ వీక్ వచ్చినప్పటికి 2, ఆ నెక్స్ట్ వీక్ వచ్చినప్పటికి 3, అలా దాని క్వాంటిటీ అనేది పెంచుతూ ఉండాలన్నమాట. మిక్సీలో వాటిలో వేసే కన్నా ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఆ టేస్ట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీరా వాటర్ కూడా ఏంటంటే పిల్లల్లో డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా ఇప్పుడు సమ్మర్ కదా, సో ఆ సమ్మర్లో వాళ్ళకి వేడి చేయకుండా వాళ్ళ బాడీ కూల్గా ఉండడానికి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. దీనికోసం నేను ఒక 1 glass ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను అండ్ 1/2 spoon ఆఫ్ జీరా అండ్ కొంచెం పటిక అనేది లేకపోయినా పర్వాలేదు, మీరు స్కిప్ చేయొచ్చు. కానీ ఇందులో ఎలాంటి షుగర్ కానీ ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ జీరా ఏదైతే ఉందో అది బాగా బాయిల్ అవ్వాలన్నమాట. ఎంత బాయిల్ అంటే మనం వేసిన 1 glass ఆఫ్ వాటర్ కూడా 1/2 glass అయినంత వరకు బాగా బాయిల్ చేసి స్ట్రెయిన్ చేసి, ఈ వాటర్ కొంచెం వేడిగా ఉంటుంది కదా, ఇది కొంచెం చల్లారిన తర్వాత ఉగ్గు గిన్నెలో వేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఈ డైజెషన్కి వాటికి కూడా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, 3+ months బేబీకి మనం లిక్విడ్ రూపంలో ఇచ్చే ఫుడ్ అనేది ఈ విధంగా ఉంటే వాళ్ళకి హెల్దీ అండ్ ఇమ్యూనిటీకి బాగా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.